హలో అందరికీ, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు హిందూస్ దునియా. మనం ఈరోజు వచ్చేసి చాలా సింపుల్, ఈజీ అండ్ టేస్టీగా కర్రీ చేసుకోబోతున్నాం. అదేంటి అంటే ఆలూ ఫ్రై. నాకు తెలిసి కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. చాలా మందికి చాలా ఈజీ టు కుక్ అండ్ టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంటుంది. నాకు తెలిసి అయితే చాలా మందికి ఇష్టం ఉంటుంది ఈ కర్రీ. అండ్ దీన్ని ఎలా ఈజీగా చేసుకోవాలి, నా స్టైల్లో నేను ఎంత ఈజీగా చేస్తానో మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. 3 టేబుల్ స్పూన్ పెద్ద స్పూన్తో ఆయిల్ వేసేసి అది వేడైన తర్వాత ఒక 1/2 kg ఆలు తీసుకొని ఇలా పైన పీల్ అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కడిగేసి పెట్టేసుకోండి. అలా ఉన్న ఆలుని ఆ ఆయిల్ వేడైన తర్వాత అందులో వేసేసేయండి. అలా వేసేసి ఒక 10 మినిట్స్ కూడా పట్టదండి, 5 to 10 minutes మధ్యలోనే మనం కొంచెం స్టిర్ చేస్తూ కలుపుతూ ఉన్నాము అంటే అది చాలా బాగా కుక్ అవుతుంది. ఒక బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం దాన్ని ఫ్రై అనేది చేసుకోవాలి అదే ఆయిల్లో. దాంట్లో ఇంకేమీ యాడ్ చేయకూడదు. ఇది ఫస్ట్ నాకు తెలిసిన ఈజీ ప్రాసెస్. ఎవరైనా చేసుకోవచ్చు, లైక్ బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చు. ఇంట్లో అంత మనకు టైం లేదు అన్నప్పుడు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే ఇంకా ఈజీగా చాలా ఇంట్రెస్టింగ్గా చేసుకోవచ్చు. బికాజ్ మనకు అంత టైం ఉండదు కాబట్టి ఉన్న టైంలోనే చేసేసుకోవడానికి ఇది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఇలా ఆలు అంతా వేసేసిన తర్వాత మంచిగా కలుపుతూ ఉండాలి. ఒక అట్లీస్ట్ 2 minutesకి ఒకసారి అయినా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే అది అంటిపోతుంటుంది. మాడిపోకుండా ఉండడానికి మనం స్టిర్ చేస్తూ ఉండాలన్నమాట. అలా కలుపుతూ ఈ కలర్ మనకు ఒక బ్రౌనిష్ రెడ్ వచ్చే వరకు కూడా మనం అలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. అది ఆయిల్లోనే కాబట్టి చాలా ఈజీగా కలర్ వచ్చేస్తుంది కూడా మనకి. ముందే చెప్తున్నాను, దీన్ని అస్సలు మాడగట్టుకోకూడదండి. టేస్ట్ అనేది మీకు అక్కడే పోతుంది. అది బ్రౌనిష్గా ఉన్నప్పుడే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఆ కలర్ వచ్చిన తర్వాత దాన్ని మొత్తం ఒక బౌల్లో కానీ ఒక ప్లేట్లోకి కానీ తీసేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక బౌల్లోకి తీసేసి పక్కన పెట్టేసేసుకోండి. అండ్ చెప్పాను కదా ముందే, అది అస్సలు మాడనివ్వద్దండి. మాడిందంటే టేస్ట్ పోతుంది దాన్ని. ఇప్పుడు మొత్తం తీసేసుకున్న తర్వాత దాన్ని లైక్ నార్మల్ కర్రీ ఎలా చేసేసుకుంటాం మనం అలా ఆనియన్ పచ్చిమిర్చి వేయించేసేసుకొని అలా చేసేసుకోవాలి. సో సపరేట్గా ఆయిల్ ఏం అవసరం లేదు. మిగిలిపోయిన ఆయిల్లోనే మనము కర్రీ ఆనియన్స్ అవన్నీ వేసేసుకోవచ్చు. సో ఫస్ట్ కొంచెం జీలకర్ర ఆవాలు వేసేసుకోవాలి. అవి ఫ్రై అయ్యేంత వరకు. మీకు కావాలంటే పప్పులు వేసుకోవచ్చు, లైక్ మినపప్పు, శనగపప్పు, పల్లీలు ఏదైనా సరే మీ టేస్ట్ ప్రకారం వేసుకోవచ్చు. నాకు ఇక్కడ పెద్ద ఇంట్రెస్ట్ పప్పులు అంటే అంత నచ్చదు, అందుకే నేను వేయట్లేదు. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి ఈ 2 వేసేసుకోవాలి. ఫస్ట్ అయితే ఆనియన్ వేస్తున్నాను, అది కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేస్తాను అందులోనే. అదే ఆయిల్ చూడండి, నేనైతే ఆయిల్ ఎక్స్ట్రా యాడ్ చేయలేదు ఎక్కడ కూడా. ఆయిల్లోనే నేను కర్రీ చేసేస్తాను, అవి వేసేస్తున్నాను. ఇలా ఆనియన్స్ అన్నీ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి వేసేసుకోవాలి. పచ్చిమిర్చితో పాటు కరివేపాకు కూడా వేసేసుకోవాలి. కరివేపాకు కూడా వేసేసుకొని బాగా కలిపేసేసుకొని మొత్తం వేగాయి అంటే అవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము దాన్ని ఫ్రై చేసుకోవాలి అదే ఆయిల్లో. దాని తర్వాత కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ స్కిప్ చేసేయచ్చు. మీకు కారానికి తగినంత కారం వేసుకోండి, మీరు ఎంత తినాలనుకుంటే అంత. అండ్ సాల్ట్ యాజ్ పర్ యువర్ టేస్ట్ వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. అక్కడ ఒక చిన్న వీడియో మిస్ అయింది, నేను అది యాడ్ చేయడం మర్చిపోయాను. బాగా కలిపేసేసుకోండి. కలిపేసేది మొత్తం వేగి కొంచెం కారం టేస్ట్ అది కూడా పోయిన తర్వాత అందులోకి మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు అనేది యాడ్ చేసుకోవాలి. ఆలు యాడ్ చేసేసుకున్న తర్వాత జస్ట్ 5 minutes అండి, 5 to 10 minutes కూడా అవసరం లేదు. జస్ట్ 5 minutes అది జస్ట్ అందులో సెటిల్ అవ్వడానికి కొంచెం టైం ఇచ్చేస్తే సరిపోతుంది. బాగా కలిపేసేసి ఒక 2 minutes పెట్టేసిన తర్వాత మనం కావాల్సినవి గార్నిషింగ్ చేసుకోవడానికి యాడ్ చేసుకోవచ్చు. సో జస్ట్ కలిపేసేసి ఒక 2 minutes మూత పెట్టేసేయండి.
చూడండి అసలు కలర్ ఎంత బాగుందో. ఇంకొంచెం మగ్గిందంటే ఇంకా కలర్ చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా కూడా ఉంటుంది. 2 minutes మగ్గిన తర్వాత మనం పైనుంచి కొత్తిమీర వేసేసుకొని దాన్ని గార్నిష్ చేసుకోవచ్చు. గార్నిషింగ్కే కాదు అండ్ టేస్ట్కి కూడా చాలా బాగుంటుంది. అండ్ కొత్తిమీర హెల్త్కి చాలా మంచిదండి. ప్లీజ్ యూస్ కొత్తిమీర ఇన్ యువర్ కర్రీస్. నిజంగా చెప్తున్నాను, చాలా బాగుంటాయి అది వేసిన తర్వాత టేస్ట్. సో అది వేసేసి ఒక 2 minutes అలా మగ్గనిచ్చేసేయండి. అండ్ దెన్ మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత యమ్మీ, టేస్టీ అండ్ లుకింగ్ ఐ ఫీస్ట్ లాగా అనిపిస్తుంది నాకైతే. అంత బాగుంది. నా ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంతే ఈజీగా చేసేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ప్లీజ్ మర్చిపోవద్దు. బిందుస్ దునియా. Thank you for watching.